కర్నూలు జిల్లాలో ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 2 లోక్సభ స్థానాల్లో పాటు 14 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్ ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. రాయలసీమ యూనివర్సిటీతో పాటు నంద్యాల జిల్లాలో ఆర్జీఎం, శాంతారాం ఇంజనీరింగ్ కాలేజీలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో ఓట్ల లెక్కింపుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధానంగా కర్నూలు లోక్సభతో పాటు 7 అసెంబ్లీ స్థానాలతో పాటు నంద్యాల పరిధిలోకి వచ్చే పాణ్యం నియోజకవర్గ అసెంబ్లీ సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా కర్నూలు సమీపంలోని రాయలసీమ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా రాయలసీమ యూనివర్సిటీలో కర్నూలు లోక్సభ స్థానంతో పాటు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు నంద్యాల పార్లమెంట్ పరిధిలోని పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కూడా ఈ రాయలసీమ యూనివర్సిటీలోనే చేపడుతున్నారు. ప్రధానంగా రాయలసీమ యూనివర్సిటీలో 3 ఇంజనీరింగ్ కాలేజీతో పాటు లైబ్రరీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ ఈ 3 బ్లాక్లకు సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ స్థానాలతో పాటు పాణ్యం పరిధిలోకి వచ్చే నంద్యాల పరిధిలోకి వచ్చే పాణ్యం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కూడా చేపట్టడం జరుగుతుంది. మొత్తం 14 నియోజకవర్గాలకు సంబంధించి పరిశీలిస్తే మాత్రం కర్నూలు జిల్లాలో 17 రౌండ్ల నుంచి మొత్తం 26 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కొక్క రౌండ్కు దాదాపుగా 30 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాను పరిశీలిస్తే మాత్రం మంత్రాలయం నియోజకవర్గంలో 16 రౌండ్లు మాత్రమే ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. దీంతో మంత్రాలయం నియోజకవర్గం త్వరగా ఫలితం ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా పాణ్యం నియోజకవర్గాన్ని పరిశీలిస్తే మాత్రం 26 రౌండ్ల ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. మొత్తం మీద 26 రౌండ్లు 30 నిమిషాలకు ఒక రౌండ్ చెప్పిన పరిశీలిస్తే మాత్రం 26 రౌండ్లకు 13 గంటలు సమయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాణ్యం నియోజకవర్గం మాత్రమే కాస్త ఆలస్యంగా ఫలితం ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా నంద్యాల జిల్లాలో నంద్యాల పార్లమెంట్తో పాటు 6 శాసనసభకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నంద్యాలకు సమీపంలోని శాంతారాం ఆర్జీఎం కళాశాల ప్రాంగణాలలో ఓట్ల లెక్కింపుకు అధికారుల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇటు ఆర్జీఎం కళాశాలలో శ్రీశైలం, నందికొట్టు ఓట్ల లెక్కింపు చేపట్టగా శాంతారాం ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో మాత్రం నంద్యాల, ఆళ్లగడ్డ, వనగానపల్లి ఈ 3 అసెంబ్లీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇటు ఫార్మసీ ప్రాంగణంలో మాత్రం డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మొత్తం మీద 16 రౌండ్ల నుంచి 26 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇది అవసరమైనటువంటి అధికార సిబ్బంది కూడా నియమించారు. ప్రారంభించిన 30 నిమిషాల అనంతరం ఈవీఎం బ్యాలెట్ల ఈవీఎంలో నమోదైన ఓట్లను లెక్కింపు చేపడతారు. ఇటు రాయలసీమ యూనివర్సిటీ ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక 2 ఏఎస్పీలతో పాటు 6 మంది డిఎస్పీలు, 20 మంది సిఐలు, 160 మంది ఎస్ఐలతో పాటు మొత్తం 580 మందిని పోలీసు యంత్రాంగాన్ని నియమించడం జరిగింది. ఈ రాయలసీమ యూనివర్సిటీ పరిసరాలలో 144 సెక్షన్తో పాటు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాలలో ఇటు నంద్యాల, కర్నూలు కౌంటింగ్ కేంద్రాల పరిసరాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించడంతో పాటు పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సందర్భంగా ఇప్పటికే ఏజెంట్లకు, ఇతర సిబ్బందికి ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు బాధ్యతలు చేపట్టాల్సి ఉందని, కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి అలజడులు సృష్టిస్తే వారికి బయటికి పంపాలని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన మేరకు జిల్లా అధికార యంత్రాంగం కూడా ఆ మేరకు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. మొత్తం మీద కర్నూలు, నంద్యాల పార్లమెంటుతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కెమెరా పర్సన్ వీడియోతో శ్రీనివాస్ న్యూస్, కర్నూలు.